హాయ్ అన్న. హాయ్ నమస్కారం. రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ సాంగ్ అయితే వచ్చేసింది, ఎలా అనిపించింది అన్న? దగ్గర దగ్గర ఇప్పటికీ 3-4 టైమ్స్ విన్నాను బ్రో. సాంగ్ మటుకు బాగానే ఉంది. ఎందుకంటే విలేజ్ వైబ్స్ క్రియేట్ చేసినాడు మనోడు. అంటే లోకల్ సాంగ్, అంటే ఇప్పుడు హై లెవెల్ సాంగ్ కాకుండా మన లోకల్ అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టిన సాంగ్ కదా. అంటే పల్లెటూరుకి వెళ్తే వాళ్ళు వీళ్ళు ఎవరు వేరు కాదు, అందరూ ఒకటే అని మీనింగ్ఫుల్గా చేసిన సాంగ్ అంటే సూపర్గా ఉంది బ్రో సాంగ్ అయితే. అదే ఆ సాంగ్ లో కూడా మన చిరంజీవి గారు అయితే బ్యాక్గ్రౌండ్ లో కనపడ్డారు. అవును బ్రో, కనబడ్డారంటే తనయుడు కదా, కనబడకుండా ఎందుకుంటారు. ఎంతున్న సపోర్టర్ ప్లస్ గాడ్ ఫాదర్ అలా. ఆయన లేనిదే ఏదైనా జరుగుద్దంటావా? సినిమా ఇండస్ట్రీలో ఆయన లేనిదే ఏదైనా జరుగుద్దంటావా? అలాంటిది సొంత కొడుకు హైలే వెళ్తానంటే ఎందుకు సపోర్ట్ చేయడు బ్రో? ఆల్వేస్ మెగా. సాంగ్ అయితే బాగానే ఉంది బ్రో. అసలు సాంగ్ అయితే ఎక్సలెంట్ ఉందన్న, మామూలు లేదు. రామ్ చరణ్ అన్నని ఒక కొత్త కటౌట్ లో అయితే మనం చూడొచ్చు ఈ సాంగ్ లో. అసలు హైలైట్ ఉంది ఆ సాంగ్. ఏ మచ్చా మచ్చారా, ఏ మచ్చా మచ్చారా, అసలు ఆ సాంగ్ హైలైట్ ఉందన్న. అసలు పిచ్చ ఫ్యాన్ అయిపోయినా నేనైతే. రామ్ చరణ్ గారి బాడీ ఎలా అనిపించింది అన్న? లుక్స్. రామ్ చరణ్ అన్న బాడీ గురించి మనం అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ధృవ నుంచే అసలు ఆ బాడీ కట్అవుట్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది అన్నది రామ్ చరణ్ అన్నది. అసలు ఆ సాంగ్లో టవల్ ఉంటుంది భయ్య, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వేస్తారు చూడు, ఎర్ర టవల్, అది కూడా కట్టుకొని అసలు వేస్తూ ఉంటే అసలు పవన్ కళ్యాణ్ అన్నని రామ్ చరణ్ అన్నని పక్కన చూసినట్టు అనిపించింది ఆ సాంగ్లో అయితే. అసలు ఎక్సలెంట్ ఉంది. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా నేనైతే చెప్తానా, అసలు సాంగ్ అయితే పీక్స్లోకి వెళ్ళింది భయ్య. అంటే చిరంజీవి కట్అవుట్ కూడా వచ్చింది సాంగ్లో, అది ఎలా అనిపించింది? అది ఇక ఆ దేవుడి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. దేవుడు ఎక్కడున్నా దేవుడే. అసలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్న మూవీ? ఒక 200 crores 300 crores వస్తాయి పక్క. మచ్చా మచ్చా ఆ సాంగ్ మస్తు ఉందన్న, చాలా బాగుంది. రామ్ చరణ్ గారిని చాలా రోజుల తర్వాత చూసినాం, RRR తర్వాత. మస్తు అనిపించింది ఆ సాంగ్. ఒకటే షర్టు గ్రీన్, పర్సనాలిటీ కూడా మస్తు ఉందన్న. సేమ్ ధ్రువ పర్సనాలిటీ లెక్క ఉంది. సాంగ్ మాత్రం అదిరిపోయింది. వెనక బ్యాక్గ్రౌండ్ విజువల్స్ అంటే శంకర్ గారు అదరగొట్టారని అనిపించవచ్చు. అంటే గుస్సాడి అట్లా కల్చర్ని చూపించేటట్టు సాంగ్ ఉందన్న, బాగుంది. భారీ బడ్జెట్ మూవీ అయితే అనుకోవచ్చు అన్న. వెనక బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైంది. మస్తు మస్తుందన్న, వస్తుందన్న. చిరంజీవి వీణ స్టెప్ కూడా వేశారు. అది నెత్తికి మన జనసేన అంటే గబ్బర్ సింగ్ ఫ్లాట్ అది కట్టుకున్నారు కదా అన్న, మస్తు అనిపించింది అన్న. న్యాచురల్గా వేశారు డ్యాన్స్. చిరంజీవి మన రామ్ చరణ్ అంటేనే డ్యాన్స్లో అసలు ఇరగొడతారు, మనకి నాయక్ నుండే తెలుసు. అట్లా సినిమా అయితే అంటే హిట్ అవుతా ఖచ్చితంగా హిట్. అట్లా ఉండదు అన్న, ఒక సినిమా ఫ్లాప్ అయింది అని ఇంకో సినిమా ఫ్లాప్ అవడానికి ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ అన్న, ఖచ్చితంగా హిట్ పడిపోయింది. ఎందుకంటే ఆయన డ్యాన్స్, ఆయన యాక్టింగ్, ఆ పర్సనాలిటీ చూసినా అన్న ఎట్లున్నాడు అన్న. వాంబో, బాలీవుడ్ హీరోలు కూడా పనికిరారు. రితిక్ రోషన్ ఎందుకు పనికిరాడు అంటాడుగా అట్లా. సినిమా పర్సనాలిటీ మస్తు ఉందన్న, డ్యాన్స్ కూడా బాగుందన్న. తర్వాత మళ్ళీ సింగిల్ స్క్రీన్ మీద రామ్ చరణ్ చూడబోతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అవును, ఎలా ఉన్నారు లుక్ వైజ్? RRR నే అంటే సినిమా మొత్తం డామినేషన్ చేసినట్టు వేసిండు RRR నే. ఇక వన్ సైడ్ అది కూడా మళ్ళా శంకర్ గారు ఇక ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తారు సినిమా మాత్రం. 2000 కోట్ల 2000 కోట్లు ఖచ్చితంగా. ఎందుకంటే 2000 కోట్లు ఖచ్చితంగా, ఎందుకంటే బడ్జెట్ అట్లుంది. వెనక బ్యాక్గ్రౌండ్ ఎట్లుందన్న, వేరే భారీ అంటే ఖర్చు చేసినట్టు అనిపిస్తుంది. అది పోస్టర్ కూడా ఎట్లుంటుంది, అందరు సూట్లు వేసుకొని, డైరెక్టర్ అందరు సూట్లు వేసుకొని ఉంటారు. మన మేడం ఎవరైనా హీరోయిన్ ఖైరాద్వానికి వీళ్ళిద్దరికి జోడి బాగుంటుంది. ఒకటి పోయిందని చెప్పేసి ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని మంచి కసి మీద ఉన్నారు. శంకర్ గారు కూడా ఖచ్చితంగా హిట్ అన్న. గేమ్ చేంజర్లో రామ్ మచ్చ మచ్చ సాంగ్ అన్న. సో నిజంగా అది మన గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నాడు, చాలా బాగా అనిపించింది. ఇంకోటి బాగా ఆ సాంగ్ మొత్తం నన్ను ఒక 2 పాయింట్ అప్ చేసిన. సో సహజంగా మనకు రామ్ చరణ్ అంటే మెగా పవర్ స్టార్ అంటాం బయట, కానీ ఇప్పుడు ఆ సాంగ్ చూస్తుంటే గ్లోబల్ స్టార్ అంటున్నారు. అంటే ఫస్ట్ టైం నేను మన శంకర్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకోటి అయినా సాంగ్ మొత్తం లాస్ట్ కంటే మన చిరంజీవి పోస్టర్ వేస్తారు, వాల్తర్ వీరయ్య పోస్టర్లో. నిజంగా తన ఒక డాన్స్ చేస్తుంటే ఒక అభిమానిగా తను డాన్స్ చేస్తున్నా, అంటే మెగాస్టార్ కొడుకు అన్నట్టు డాన్స్ చేస్తారు. ఒక మంచి ఫ్యాన్ ఉన్నట్లు, ఒక డయర్డ్ ఫ్యాన్ అన్నట్టుగా ఆ డాన్స్లో మాకు క్లియర్గా అనిపించింది. ఇంకోటి ఏదైనా పవన్ కళ్యాణ్ కండువా వేసుకొని చేశారన్న, అది కూడా పవన్ కళ్యాణ్ మేనేజర్ అనిపిస్తుంది అనమాట. సో మన గ్లోబల్ స్టార్ అనడం కానీ, మన వాల్తర్ వీరయ్య పోస్ట్ చూపించగానే, మన పవన్ కళ్యాణ్ మేనేజర్ చూపించగానే నిజంగా ఒక కొత్త రకమైన బూస్టింగ్ అనిపించింది. ఇంకా మన లిరిక్స్ ముందు మాట్లాడుతున్నా, అంటే నాలోనే నేను నాలాగే నువ్వు అనేది చెప్పడం. అంటే తను హెలికాప్టర్ నుంచి బయట దిగుతున్నా, హెలికాప్టర్ బయట దిగిన ప్రజలు అందరూ అన్నకొస్తే మాతో డ్యాన్స్ చేయమని ప్రజలు అడిగినప్పుడు, అరే నేను కూడా నీళ్ళంటూ అంత ఇనిషియేటివ్ చేసి డ్యాన్స్ చేయడం అనేది
సో అప్పుడు మనం భరత్ అనే సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, వచ్చాడయ్యో సామిన లాగా, ఈ దీంట్లో కూడా రా మచ్చ మచ్చ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ ఇస్తున్నా అంటే క్లియర్గా అనిపించింది. సో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, మన శంకర్ తీస్తుండే డైరెక్టర్ ఇస్తుండు, తను తెలుగు నవ్వున్నాను కదంతా తెలుగు డైరెక్టర్ కాదు, అంటే తను ప్యాన్ డైరెక్టర్. కానీ సో నేను ఏమనుకున్నా స్టోరీ ఆ రకంగా ఉండొచ్చు, అంటే ప్యాన్ ఆ రకంగా ఉంటుంది, మన తెలుగు లింక్ ఉన్న అన్నట్టు అనుకున్నా. కానీ ఈ సాంగ్ చూస్తే కంప్లీట్గా తెలుగు సాంగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. మరి ఇది ఇట్లనే ఉంటాం, హిందీలో ఎలా ఉందో, కన్నడలో ఎలా ఉందో, ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలియదు. కానీ సో కంప్లీట్గా అయితే మన తెలుగు స్టోరీ లాగా, మన తెలుగు సాంగ్స్ లాగా కనిపించింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. 100% ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్. నిన్ననే అంటే మా కాలేజ్ సెయింట్ మేరీ కాలేజ్లో ఈ సాంగ్ ఓపెన్ చేశారు. ఇక్కడ శ్రీకాంత్ వచ్చాడు, మన రామ్ చరణ్ వచ్చారు, అందరూ కూడా ఒక్కడే చెప్పారు ఏంటంటే 100% ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా మీసం దింపుతాడని చెప్పిండు. నాకైతే గేమ్ చేంజర్ రామ్ మచ్చ మచ్చ సాంగ్ చాలా బాగా అనిపించింది అన్న. అదే అన్న, డిసెంబర్ లో ఇది కూడా వస్తుంది కదా, పుష్ప కూడా. ఓకే, ఆ రెండు దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ దేనికి ఎఫెక్ట్ అన్న? ఇదే గేమ్ చేంజర్ ఎందుకు ఎఫెక్ట్ అవుతానా? గేమ్ అవతల ఎవరో తెలుసా నాను? అక్కడ రామ్ చరణ్, అక్కడ డైరెక్టర్ ఎవరో తెలుసా నీకు? శంకర్. భారతీయ 2 ఫ్లాప్ అయింది కదా, దాన్ని తీసుకొని మళ్ళీ ఇదేమన్నా. ఒకసారి నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళానా, శంకర్ డైరెక్టర్ మూవీస్ అంగట్టు రోబోట్ ఇట్లాంటి సినిమా ఎన్నో వస్తాయి. అపరిచితుడు అట్లాంటి ఎన్నో వస్తాయి. సో అతను కంపేర్ చేసుకో, తన రేంజ్ ఏంది. ఏదో కొంతమంది అంటారు రిటైర్మెంట్ తీసుకోండి, భారత్ 2 తర్వాత తను ఏం ఆడట్లేదు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా మంచి కూర్చి మడత పెడతాను నాకు నమ్మకం ఉంది 100%. రామ్ చరణ్ నా లుక్సే చాలా బాగున్నాయి, 100% చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చింది.